హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. నిన్న రాత్రి నుంచి నన్ను చాలామంది అడుగుతున్నారు. జీవీ రెడ్డి రాజీనామా మీద స్పందించలేదేంటి? స్పందించమని అడుగుతా ఉన్నారు. నిజానికి నిన్న ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్న క్రమంలో దారి మధ్యలో ఈ విషయాన్ని తెలుసుకున్నాను. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గారు రాజీనామా చేశారని. కానీ అప్పటికే ఆఫీస్ నుంచి వెళ్ళిపోవటం ఫలితంగా వీడియో చేయలేకపోయాను. సరే ఏది ఏమైనా జీవీ రెడ్డి నాకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నదానికంటే ముందు నుంచి అంటే వైసీపీ అధికార ప్రతినిధిగా మొట్టమొదటిగా జీవీ రెడ్డి ఉన్నారు. జీవీ రెడ్డి వైసీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. కానీ వైసీపీలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. అక్కడ స్వేచ్ఛ లేదు. మన మాట ఎవరు వినరు అనేది ఒక కంక్లూజన్‌కి వచ్చిన తర్వాత వైసీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. కానీ జీవీ రెడ్డి గారు కాంగ్రెస్‌లోకి వెళ్ళే నాటికే కాంగ్రెస్ పార్టీ చాలా కష్టకాలం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి కాలం చెల్లిపోయింది. అని నేను చాలా సార్లు జీవీ రెడ్డి గారితో పర్సనల్‌గా మాట్లాడినప్పుడు మీది గట్టి వాయిసు, సబ్జెక్ట్‌గా మాట్లాడతారు. కానీ సరైన వేదిక మీద లేరేమో. కాంగ్రెస్ అనేది మీకు సరైన వేదిక కాదేమో. మీరు టీడీపీలోకి వెళ్తే కరెక్టేమో అని చెప్పేసి టీడీపీలోకి వెళ్ళమని సజెస్ట్ చేసినోళ్ళు నేను ఒకడిని. ఎందుకు టీడీపీ అంటే వెళ్ళమని చెప్పాను? అతను వైసీపీలోకి వెళ్ళేవాడు కాదు. కాంగ్రెస్‌లో ఉన్నాడు. ఇక ఏపీలో ఉన్నటువంటి మరో పొలిటికల్ ఆప్షన్ టీడీపీ. కాబట్టి కాంగ్రెస్‌లో ఉండడం కంటే కూడా మీ వాయిసు ఇంకొక వేదిక మీద ఉంటే చాలా బలంగా ఉంటుందేమో అని చెప్పేసి సజెస్ట్ చేశాను. తర్వాత కాలంలో ఆయన కూడా ఆలోచించుకున్నారు. ఆయనకి చాలామంది సజెస్ట్ చేసి ఉండొచ్చు కాక. సో, ఆయన్ని లోకేష్ గారు పిలిపించి హైదరాబాద్‌లో ఇంటికి పిలిపించి మరి మాట్లాడారు. తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యాడు. టీడీపీలో జాయిన్ కాగానే టీడీపీతో జీవీ రెడ్డి గారికి లాంగ్ రిలేషన్ ఏం లేదు. ఒక 3 సంవత్సరాల రిలేషన్ మాత్రం టీడీపీతో ఉంది. కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో టీడీపీ పార్టీలో చాలా ప్రయారిటీ దక్కింది. టీడీపీలో జాయిన్ కాగానే అతనికి వెనువెంటనే పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన ప్రకటించారు. సరే ఆ పోస్ట్‌కి ఆయన న్యాయం చేశాడంటే ఖచ్చితంగా న్యాయం చేశాడు. టీడీపీ కష్టకాలం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు, పార్టీని చాలా ఇబ్బందులు పెడుతున్నప్పుడు చాలా గట్టి వాయిస్‌గా జీవీ రెడ్డి నిలబడ్డాడు. కలబడ్డాడు. ఒక రకం చెప్పాలంటే కలబడ్డాడు. కానీ ఎక్కడ కూడా సబ్జెక్ట్ నుంచి డీవియేషన్ కాడు. సబ్జెక్ట్‌తో మాట్లాడతాడు, ఆధారాలతో మాట్లాడతాడు. విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. దాంట్లో ఏమీ భిన్నాభిప్రాయం లేదు. సరే అసలు సబ్జెక్ట్‌లోకి వచ్చేద్దాం. ఇవాళ రాజీనామా అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. అప్పుడు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వడమే కాదు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొదటి దఫాలో అతనికి రాలేదు. అంటే నామినేటెడ్ లిస్టు మొదటి దఫాలో రాలేదు. మొదటి దఫాలో రానప్పుడు కూడా కొంత ఆవేశపడ్డాడు ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో. తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూనే వయసులో ఉన్నావు, ఇంకా చాలా కెరీర్ ఉంది నీకు, ఎందుకంత తొందరపడతావు, నిన్ను చూసుకునే బాధ్యత నాది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు శుతిమెత్తగా చెప్పారని కూడా జీవీ రెడ్డి చెప్పారు. కొంత ఆవేశం ఎక్కువ. కానీ రెండో లిస్టులో జీవీ రెడ్డికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవి దక్కడం జరిగింది. అది పెద్ద కార్పొరేషన్ కూడా. జీవీ రెడ్డికి ఒక మంచి ప్రయారిటీ ఇచ్చినట్టు. ఎన్నికల ముందు కూడా టీడీపీలో ఇంటర్నల్‌గా కూడా జీవీ రెడ్డి చాలా ప్రయారిటీ. చంద్రబాబు నాయుడు గారి కోర్ టీమ్‌లో ఒకటిగా ఉండేవాడు. బ్యాక్ ఎండ్‌లో బాగా పనిచేస్తుండేవాడు. ఏ పార్టీ అయినా ఆ పార్టీకంటూ కొన్ని పొలిటికల్ స్ట్రాటజీలు ఉంటే మన పార్టీని బజారుకి ఈడ్చుకోకూడదు. మన పాలనని బజారుకి ఈడ్చుకోకూడదు. ప్రత్యర్థులకి మనం ఆయుధం కాకూడదు అని ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా ఉంటది. కానీ ప్రభుత్వంలో, పార్టీలో హైయెస్ట్ ప్రయారిటీలో ఉన్నటువంటి చైర్మన్‌గా ఉన్నటువంటి ఒక వ్యక్తే మీడియా ముందుకొచ్చి పార్టీకి, ప్రభుత్వానికి, నాయకుడికి తెలవకుండా అది కూడా కటువైన పదజాలంతోటి ప్రభుత్వంలో భాగంగా అయినటువంటి ఒక ఐఏఎస్ మీద మాట్లాడితే ఈ రకమైనటువంటి చర్యలు ఉంటాయి అనడానికి జీవీ రెడ్డి ఒక ఉదాహరణగా కనపడుతున్నాడు. కాకపోతే మొత్తంలో ఆవేశం పక్కన పెడితే జీవీ రెడ్డి క్యారెక్టర్ ఈజ్ గుడ్. ఇంటెన్షన్ ఆల్సో గుడ్. అతని క్యారెక్టర్ మంచిది, ఇంటెన్షన్ మంచిది. కానీ అతను చేసినటువంటి పని మీడియా సమావేశం పెట్టి ఓపెన్‌గా మాట్లాడటం అనేటువంటిది మాత్రం తప్పు. ఆ తప్పు ఫలితంగా ఈ 2 పక్కకు పోయాయిగా. సో, కాబట్టి రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది జీవీ రెడ్డి గారి ఉదంతం తెలియజేస్తా ఉంది. ఎనీవే జీవీ రెడ్డి గారు తన రాజీనామా విషయంలో పునరాలోచించుకుంటే మంచిది. సరే ఆయన టీడీపీలో ఉన్నాడని నేను చెప్పట్లా. ఏ పార్టీలో ఉన్నా సరే నిజాయితీ రాజకీయ నాయకుడు. ఇప్పుడు కేసీ రెడ్డి గారు ఉన్నారు. కొంత మనం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వైసీపీలో ఉన్నప్పటికీ. వైసీపీ నాయకుల మీద మిగతా కొడాలి నాని మీద, వల్లభనేని వంశీ మీదో వీరందరి మీద ఉన్నటువంటి ఒపీనియన్ వేరు. కేసీ రెడ్డి గారి మీద ఉండే ఒపీనియన్ వేరు. ఏ రాజకీయ పార్టీలో అయినా కొంత నిజాయితీ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద మనకుండే అభిప్రాయాలు డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ జీవీ రెడ్డి గారి మీద ఉన్నటువంటి మనకున్న ఒపీనియను, మనం ఆయన దగ్గర నుంచి చూసింది, ఆయన విషయ పరిజ్ఞానం, ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫైర్ బ్రాండ్‌గా జరిగినటువంటి తప్పుల్ని ఒక్కొక్కటిగా బయటకు తీసుకొచ్చిన తీరు, ఈవెన్ దో
రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి వ్యూహం సినిమాకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలనుకున్నారు. ఆల్రెడీ ₹1,00,00,000 పైన డబ్బులు ఇచ్చేశారు. ఆ విషయాన్ని కూడా జీవీ రెడ్డే బయట తీసుకొచ్చాడు. ఏపీ ఫైబర్ నెట్‌ని ఎనీ టైమ్ ఏటీఎంలా వాడుకుంది వైసీపీ. ఒక్క ఏపీ ఫైబర్ నెట్‌ని కాదు, డిజిటల్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని, అంటే వైసీపీ కార్యకర్తలు ఇళ్లల్లో కూర్చున్నటువంటి మనుషులకి గవర్నమెంట్ నుంచి డబ్బులు పోతా ఉంటాయి. ఆఫీస్‌కి రావసరం లేదు. ఆఫీస్‌కి పని చేయవసరం లేదు. ఆఫీస్‌లో ఉండనవసరం లేదు. శాలరీ మాత్రం ఓటుతరికి పడిద్ది. ఎందుకు? వైసీపీ కార్యకర్తలు కాబట్టి. ఆ రకంగా 5 సంవత్సరాల కాలంలో ప్రజల ఖజానాని వైసీపీ పార్టీ వాడుకుంది. దాన్ని జీవీ రెడ్డి బయట తీసుకొచ్చారు. ఆ మేరకు మనం ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే. కాపోతే అది బయటకు తీసిన తర్వాత దాని చర్యలు తీసుకునే క్రమంలో ఒక ఐఏఎస్‌తో జరిగిన సమన్వయంలో ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యం, ఇవన్నీ కలగలిపి ఆయన ఓపెన్‌గా ఆవేశంతో బయటకొచ్చి మాట్లాడిన మాట ఆయన రాజకీయ జీవితానికి పులి స్టాప్ పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. సరే, పార్టీ కూడా ఆయన పిలిచి మాట్లాడి ఆయన ఇంటెన్షన్ గుడ్ కాబట్టి, సరే చేసిన పని కరెక్టా కాదా పక్కన పెట్టేస్తే ఇంటెన్షన్ గుడ్ కాబట్టి జీవీ రెడ్డిని పిలిచి మాట్లాడి ఆయన మీద గతంలో ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారనేటువంటి సమాచారమే మనకొస్తుంది. అవుతారు, ఖచ్చితంగా అవుతారు. కారణం అనేటువంటిది ఏం లేదు. రెండోది, అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా పెద్ద ఆయన కాబట్టి ఆయన ఒక మాట అన్నా కటువుగా మందలించినా జీవీ రెడ్డి గారు పడొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఆయన కొడుకు కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వాడు కాబట్టి. కాబట్టి ఏది ఏమైనా జీవీ రెడ్డి గారు తన రాజీనామా విషయంలో పునరాలోచించుకుంటే మంచిది అనేటువంటిది వ్యక్తిగతంగా మిత్రుడిగా ఉన్నటువంటి నా సలహా.